పెన్షనర్లు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఆగస్టు 10వ తేదీలోపు ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే 11వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా పెన్షనర్లు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని పెన్షనర్ల అసోసియేషన్ తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే తమను పట్టించుకోవడం లేదని పెన్షనర్లు అంటున్నారు. ఇక ప్రభుత్వానికి పెన్షనర్లు డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, అనుష, రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగానే ఖచ్చితంగా పెన్షనర్లందరికీ కూడా హామీ నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఈ రోజు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాల సంఘాలకు సంబంధించినటువంటి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 3 లక్షల మంది దాకా ఉంటారు. ఇది కనుక మీరు 2 వారాల్లో కాగా మా హామీలు ఏదైతే ఉన్నాయో చాలా రకాల హామీలు, ఈ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆగస్టు 11వ తేదీ నాడు 10వ తేదీ వరకు డెడ్ లైన్ విధించారు. 11వ తేదీ నాడు చెలో ధర్నా చౌక్ పేరుతో పెద్దగా దాదాపు వేలాది మందితో ధర్నా నిర్వహిస్తామని కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా తులసి సత్యనారాయణ కావచ్చు, లేదంటే అరుణ, భరత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఇట్లా చాలా మంది కూడా దీంట్లో ఉన్నారు. కమిటీలో రాష్ట్ర నాయకత్వం పాలకుర్తి కృష్ణమూర్తి, లక్ష్మయ్య, ఉమాదేవి, ఇట్లా వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి వినతి పత్రం అందజేశారు. అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత ఎన్నికల ముందు పెన్షనర్లకు ఈ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు గుప్పించింది. నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా రకాల సమస్యల మీద గతంలో హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి నెరవేరట్లేదు. ప్రస్తుతం పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ అయ్యి ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో పెన్షన్లకు రావాల్సినటువంటి బకాయిలు ఉంటాయో పిఎఫ్ కావచ్చు, జీపీఎఫ్ సంబంధించి కావచ్చు, లేదంటే నెలవారీ వచ్చే పెన్షన్ సంబంధించి కావచ్చు, ఇవేవి కూడా అందట్లేదు. కాళ్ళు అరిగేలాగా తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వృద్ధాప్య స్థాయిలో ఇప్పుడు వెళ్ళి సెక్రటరియట్ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగాల్సిన గత్యంతరం మాకేంటి అని కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా కొన్ని డిమాండ్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా 10 డిమాండ్లు, వాస్తవానికి చాలా డిమాండ్లు వాళ్ళు చెప్తున్నప్పటికీ పెన్షనర్ల ప్రధాన సమస్యలు అయితే ఇవి ఎదుర్కొంటున్నారు. ఈహెచ్ఎస్ నగదు రహిత చికిత్స విధానంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండ్ గా కూడా చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈహెచ్ఎస్ అనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉండేది. బట్ ఆ ఈహెచ్ఎస్ అమలు కాక ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు పెట్టి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో కార్డియాక్ కావచ్చు, న్యూరో రిలేటెడ్ కానీ, ట్రామా కానీ, ఎనీ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వాటికి కూడా అందట్లేదు అనేది కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. కనుక ఈహెచ్ఎస్ వెంటనే నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 2024 తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ పెన్షనర్లు ఉన్నారో వారికి పెన్షనరీ బెనిఫిట్, జీపీఎఫ్ వగైరా అన్ని కూడా వెంటనే చెల్లించాలని కూడా వీళ్ళ డిమాండ్ ఉంది. అదేవిధంగా 398 రూపాయలతో నియమించినటువంటి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా వివిధ శాఖలలో సేవలించిన రిటైర్ అయిన పెన్షనర్లందరికీ ట్రెజరీ ద్వారానే పెన్షన్ చెల్లించాలని కూడా ఈ పెన్షనర్ల డిమాండ్. 5వది పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్ల డైరెక్టరేట్ ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఉంది. అదే సమయంలో పెన్షనర్ల సమావేశాలకు, ఉత్సవాలకు పెన్షనర్స్ భవన్ ఒకటి ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళ డిమాండ్ లో ఉంది. అదేవిధంగా 1వ పిఆర్సీ కమిషన్ ప్రతిపాదన ప్రకారం 20 సంవత్సరాలకే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలని కూడా డిమాండ్ ఉంది. అంతేకాకుండా గతంలో వాగ్దానం చేసినట్టుగా మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా మిగిలిపోయిన డిఆర్లు అన్ని కూడా విడుదల చేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఫిట్మెంట్ తో పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని కూడా పెన్షనర్ల డిమాండ్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో వాగ్దానం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో నూతన పెన్షన్ విధానాన్ని ఎన్పిఎస్ రద్దుపరిచి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షనర్లకు కూడా ఇన్సెంటివ్ ప్రకటించాలని కూడా వీళ్ళు 9వ డిమాండ్ గా పెట్టారు. అదే సమయంలో చివరగా సీనియర్ సిటిజన్లు అయిన పెన్షనర్లకు ఆర్టీసీలో 50% రాయితీతో కూడినటువంటి ప్రయాణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఇస్తున్నారు కాబట్టి
కనీసం సీనియర్ సిటిజన్లుగా అయినటువంటి వాళ్ళకి 50% రాయితీ ఆర్టీసీలో ఇస్తే ఇది కొంత న్యాయమైందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్లన్నీ కూడా న్యాయబద్ధమైన గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొత్తలు కూడా చెప్తూ వచ్చింది. అదే సమయంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గాని పట్టి విక్రమార్క టీఎల్పీ లీడర్ గా ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా పాదయాత్ర డ్రైవ్ లో కూడా వాళ్ళ హామీ ఇచ్చారని కూడా వీళ్ళు చెప్తున్నారు. కనుక ఈ న్యాయమైన డిమాండ్లు ప్రధానంగా ఈహెచ్ఎస్ అనేది చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా వృద్ధాప్య స్టేజ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమయంలో 1,00,000, 2,00,000, 5,00,000 రూపాయల దాకా ఏదైనా అత్యవసర సమయం అయితే ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈహెచ్ఎస్ ని మొదటి డిమాండ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆగస్టు 10 అంటే మరో 2 వారాల దాకా మేము డెడ్ లైన్ పెడుతున్నాం, లేదంటే వేలాది మందిగా ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తామన్నటువంటి డిమాండ్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కనుక ముఖ్యమంత్రి ఇది ఖచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర, అంటే మరోవైపు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి, అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి రాష్ట్ర ఖజానా నిండుకున్న పరిస్థితి ఉంది. కానీ అత్యవసర పరిస్థితుల కింద, ఎందుకంటే జీతాలు ఎట్లయితే ఎమర్జెన్సీ కింద 1 తారీఖు నాడు వేస్తుందో అదే సమయంలో ఈ పెన్షన్ల సమస్యలు కూడా కొన్ని జీతాలతో కూడినటువంటి సంబంధం ఉంది, కొన్ని జీతాలతో అంటే కొంత అమౌంట్ తో సంబంధం లేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడు సపోజ్ సీనియర్ సిటిజన్లకి ఆర్టీసీలో 50% రాయితీ, అది ఇమ్మీడియట్ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే పెన్షన్లకు ఇన్సెంటివ్ ప్రకటించాలి, అది కొంత చేసుకుంటూ పోవచ్చు. పిఆర్సీకి సంబంధించిన పెన్షన్ల సమావేశ ఉత్సవాలకు బెనిఫిట్స్ భవనం ఒకటి ఏర్పాటు చేయాలనేది అది కొంచెం లేటుగానే చేసే పరిస్థితి ఉంటుంది. నియమిత స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇది కూడా కొంచెం ఉండదు. కానీ బస్సు ఈహెచ్ఎస్ కింద ఉచిత వైద్యం సంబంధించినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ప్రయాణం సంబంధించినటువంటి విషయాలు కానీ, ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని డబ్బుతో కూడుకున్నప్పటికీ కొన్నిటికి డబ్బు లేని వాటికి కూడా కొన్ని తర్వాత కూడా పెండింగ్ పెట్టి కూడా ఫస్ట్ వీళ్ళకు హెల్త్ విషయాల్లో కానీ మిగతా చేసుకుని పోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పెన్షనర్ల విషయంలో, ఎందుకంటే జీవితంలో వృద్ధాప్య దశకు వచ్చినటువంటి చివరి దశలో ఇంతకాలం 30-40 సంవత్సరాల పాటు ఉద్యోగులుగా కొనసాగిన వాళ్ళు చివరి అంశంలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అన్నటువంటి విషయం మీదనే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఉంది. కనుక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటిని న్యాయబద్ధంగా చూడాల్సిన అవసరం ఉంది. కనుక దీనికి పెద్ద బడ్జెట్ కూడా కాదు, కనుక కొద్దిపాటి అమౌంట్ తోటే వీటన్నిటిని కూడా పూర్తి చేయొచ్చు అని కూడా వాళ్ళందరూ సూచిస్తున్నారు. కనుక న్యాయమైన డిమాండ్ అనేది కూడా పెన్షనర్లందరూ కూడా పెన్షన్లందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం కూడా స్వయంగా చూస్తున్నాం, సెక్రటరియట్ లో కాళ్ళు ఎరిగేలాగా దాదాపు 60-70 ఏళ్ళలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వచ్చి పెన్షన్ల కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. జీపీఎఫ్ కానీ పిఎఫ్ అమౌంట్ రావడం కోసం కానీ, వీళ్ళే కాదు పెన్షనర్లే కాదు మామూలు ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఇంకా రిటైర్మెంట్ కాని వాళ్ళు కూడా చాలా మంది తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఉద్యోగస్తుల విషయాల్లో కొంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే ఈ ఉద్యోగస్తుల మేజర్ గా, ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు హామీ కూడా ఇచ్చారు, ఆ హామీలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా ఇప్పుడు వీరందరూ కూడా పెన్షనర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి దీని మీద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మరి సానుకూలంగా వ్యవహరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. లేదంటే మాత్రం మరో 2 వారాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లందరూ కూడా హైదరాబాద్ కు వచ్చి నిరసన కార్యక్రమం చేయాలన్నటువంటి వారికి అయితే పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. సందీప్ అనుష.